అమెరికా భారత్ మధ్య టారిఫ్ల ఉద్రిక్తతలు నెలకొన్న వేళ ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి అగ్రరాజ్యం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ గొప్ప వ్యక్తి, నా మిత్రుడు అంటూ కొనియాడారు. అలాగే ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలను పటిష్టం చేసే ప్రయత్నంలో భాగంగా వచ్చే ఏడాది తాను భారత్ను సందర్శించే అవకాశం ఉందని ట్రంప్ ప్రకటించారు. వైట్ హౌస్లో ట్రంప్ విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా భారత్తో వాణిజ్య చర్చలపై విలేకరులు అడిగిన ప్రశ్నలకు ఈ క్రమంలో మోదీతో తన చర్చలు అద్భుతంగా సాగుతున్నాయని ట్రంప్ సమాధానం చెప్పారు. ప్రధాని మోదీ రష్యా నుంచి ఇంధన కొనుగోలును చాలా వరకు ఆపేశారు. ఆయన నాకు మిత్రుడు, మేము మాట్లాడుకుంటున్నాం. మోదీ నన్ను తమ దేశానికి రావాలని ఆహ్వానించారు. నేను తప్పకుండా వెళ్తాను, పర్యటనను ఖరారు చేస్తామని ట్రంప్ అన్నారు. తాను భారత్కు వెళ్తానని ట్రంప్ చెప్పిన నేపథ్యంలో వచ్చే ఏడాది వెళ్లే అవకాశం ఉందా అని విలేకరులు అడిగారు. దీనికి ట్రంప్ బదిలిస్తూ అవును, వచ్చే ఏడాది ఉండవచ్చు అని సమాధానం చెప్పారు. వాస్తవానికి భారత్లో జరగాల్సిన క్వాడ్ మీటింగ్కు ట్రంప్ రావాల్సి ఉంది. అయితే ట్రంప్ ఇకపై క్వాడ్ సమ్మిట్ కోసం భారత్కి రాకపోవచ్చని అన్నారు. అయితే ట్రంప్ తాజాగా చేసిన వ్యాఖ్యలు రెండు దేశాల మధ్య సంబంధాలు మళ్లీ సానుకూల దిశలో సాగుతున్నాయనే సంకేతంగా భావించవచ్చు. ప్రస్తుతం భారత్ అమెరికా మధ్య వాణిజ్య చర్చలు కీలక దశలో ఉన్నాయి. ఈ క్రమంలో ట్రంప్ నుంచి ఇలాంటి కామెంట్స్ రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. రష్యా చమురును భారత్ కొనుగోలు చేస్తున్న నేపథ్యంలో అమెరికా అదనంగా 25% సుంకాన్ని విధించిన విషయం తెలిసిందే. ఉక్రెయిన్తో యుద్ధం నేపథ్యంలో రష్యాను ఆర్థికంగా ఒంటరి చేయాలని భారత్పై ట్రంప్ అదనపు సుంకాలను విధించారు.